జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావుని సమావేశం చేసిన మా కార్మికులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎన్నో ధర్నాలు చేసి కలెక్టరేట్ ధర్నాలు చేసి సైబర్ ఆఫీస్లో వినతిపత్రం ఇవ్వడం, విడివిడిగా చేయడం కాక అఖిలపక్షంగా అన్ని యూనియన్లు కలిసి ఏకతాటి మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు భారీతం ధర్నా చేసి హైదరాబాద్ సంక్షేమ బోర్డులో కూడా అక్కడికి వెళ్ళి భారీతం ధర్నా చేసి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆపుతామని చెప్పారు, ప్రయత్నం చేస్తామని చెప్పేసి మళ్ళీ ఎల్ఐసీలకు అప్పచెప్పారు. ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత మన భవన నిర్మాణ కార్మిక రంగమే అత్యధిక ఉపాధి కల్పించే రంగమే. ఇందులో మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి చేరేదాకా గ్యారెంటీ లేని బతుకులు మనం. అలాంటి కార్మికులకు సంక్షేమ బోర్డులో ఒక ఉపాధి కల్పించడానికి ఒక బెనిఫిట్స్ అని, కార్మికుడు ఏమైనా అయితే వాళ్ళకున్న పిల్లల కోసం ఏదో ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన సంక్షేమ బోర్డులో ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ జియో పాస్ అప్పటి నుంచి మంచిగా ఉంది. దానికి దళారీలు ఎక్కువైపోయి రావాల్సిన బెనిఫిట్సే రాకుండా ఆపేసి ఇది చేస్తూ ఉంటే వాళ్ళతోనే పోరాడుతుంటే దళారీల వ్యవస్థను తీసేయాలని మేము పోరాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్పేసి 60 సంవత్సరాల వరకు సంక్షేమ బోర్డులో ఒక కార్మికునికి హక్కు ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత అతనికి ఆ కార్డు కూడా చెల్లదు, అతనికి ఏమి రాదు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే 60 సంవత్సరాల తర్వాత అతని జీతం 1,50,000 దాంట్లో సగం పెన్షన్ ఇస్తుంది. ఇదే కార్మికుడు 60 సంవత్సరాల తర్వాత ఎలా బతకాలని, ఏం తిరిగి బతకాలి? ఈ కార్మికులకు కూడా 60 సంవత్సరాల తర్వాత కనీసం పెన్షన్ రూపంలో నెలకు ఒక 6,000 రూపాయలు ఇవ్వండి అని ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. దీని గురించి ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్పిన దాని గురించి ఇంతకుముందు పోరాటం చేసినా ఇప్పుడు కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అడ్డాల మీద ప్రచారం చేసి 10వ తారీఖు కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున వెళ్ళి ధర్నా చేసి అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టరేట్ ముందు చేస్తే ఆ కలెక్టర్లైనా కార్మికులు ఇలా తిరగబడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు వివరణ ఇవ్వటం వల్ల మనం మళ్ళీ 15వ తారీఖు సంక్షేమ బోర్డుకి వెళ్ళి అక్కడ కూడా భారీ ఎత్తున ధర్నా చేస్తే మన కార్మికులు బతుకులు మార్చడానికైనా ఎవరో ఒకరు కొంచెం ఆరాటపడుతున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన భవన నిర్మాణ కార్మిక రంగం నుంచి వచ్చాడు, పెయింటింగ్ రంగంలో చేశాడు, పెయింటింగ్ మేస్త్రి పనిచేసుకుంటూ అక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి కార్మికుల కష్టం అంటే ఏంటి, కార్మికులు అంటే ఏంటి, వాళ్ళ శ్రమ అంటే ఏంటి తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అతను కూడా కొంచెం ఆలోచించి కార్మికుల కోసం మనం సాయం చేయగలిగాము. దానికోసం మనం అందరం కలిసి ఆ 15వ తారీఖు జరిగే సంక్షేమ బోర్డులో అధిక సంఖ్యతో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం.